శ్రోతలకు చిన్న మనవి. 5వ భాగం ఆఖరి భాగం అని పెట్టానండి. కానీ నిడివి ఎక్కువ కావడం వలన ఎడిటింగ్ చేయడం కుదరలేదు. అందుకని 6వ భాగం కూడా వినిపించాల్సి వస్తుంది. శ్రోతలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. నా కథ వింటావా 6వ భాగం. మమ్మీ, అన్నం పెట్టు, ఆకలేస్తుంది అంది దివ్య. సరే అంటూ లేచింది కావ్య. బేబీ, నీ పేరేంటి అడిగాడు వినోద్. దివ్య మాట్లాడలేదు. అతని కేసి కోపంగా చూసింది. ఇందాక అతని తల్లిని వాటేసుకున్న దృశ్యం ఆమె మనసులో నిలిచిపోయింది. అందుకే మాట్లాడలేకపోయింది. చెప్పమ్మా, అంకుల్కి నీ పేరు చెప్పు లాలనగా అంది కావ్య. దివ్య ముక్తసరిగా చెప్పింది నేల చూపులు చూస్తూ. ఓ దివ్య, మంచి పేరు, థ్యాంక్స్ అంది అతని కేసి చూడకుండానే. కావ్య, నేను వెళ్ళిరానా? భోంచేసి వెళ్ళు అంది కావ్య. దివ్య తల్లి వంక కోపంగా చూసింది. గబగబా అన్నం తినేసి వెళ్ళి నైటీ వేసుకుని హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంది. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ దగ్గరయ్యి దూరంగా ఉండవలసిన పరిస్థితిని తిట్టుకుంటూ భోజనాలు ముగించారు కావ్య వినోద్లు. గుడ్ నైట్ దివ్య అని 2 సార్లు అంటే గాని గుడ్ నైట్ చెప్పలేదు వినోద్కి దివ్య. పాండిచ్చేరిలోనే ఒక వర్క్షాప్ పెట్టుకున్నాడు వినోద్. అక్కడే ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. ప్రతిరోజు సాయంత్రాలు కావ్య ఇంట్లోనే గడిపేవాడు. ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. కలిసి ఆశ్రమానికి వెళ్ళేవారు ధ్యానానికి. రాత్రిళ్ళు భోజనం కావ్య ఇంట్లోనే చేసేవాడు. కావ్య కాల్లో ముళ్ళు విరిగితే వినోద్కి ప్రాణం కొట్టుకుపోతుంది. వినోద్కి కాస్త ఒళ్ళు వెచ్చబడితే విలవిలలాడిపోతుంది కావ్య. ఇద్దరివి సమాంతర రేఖల్లా కలవని రైలు పట్టాల వంటి కలిసిన మనసుల కలవని బతుకుల కథలు. దివ్యకి అతనంటే ఒళ్ళు మంట. అతనలా ఇంటికి రావడం, తల్లితో గంటల తరబడి మాట్లాడడం ఇష్టం లేదు ఆమెకి. తను మాట్లాడదు అతనితో కలిసి భోంచెయ్యదు. తల్లి అతనితో కలిసి భోంచేయడం వల్ల తను తల్లి రాత్రిళ్ళు కలిసి భోంచేయలేకపోతున్నామనే బాధ అతని వల్ల. తల్లి మారిపోయిందని కోపం. అమ్మా, అతను అలా మన ఇంటికి రావడం వల్ల నలుగురు నానా రకాలుగా నీ గురించి అనుకుంటున్నారు. అది నాకు ఇష్టం లేదు అంది ఒకరోజు తల్లితో. కావ్య నవ్వింది. లోకులు కాకులమ్మా, వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు అంది. ఎంత కాకులైనా పొడుస్తూ ఉంటే వాటికి ఆ అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఒక్కొక్కసారి తప్పదమ్మా బాధగా అంది కావ్య. ఎందుకు తప్పదమ్మా? అతనికి మనకి ఏమిటి సంబంధం? అది నీకు అర్థం కాదులే. ఓ అంటూ అదోలా చూసి వెళ్ళిపోయింది దివ్య. ఆ చూపులు మేకుల్లా గుచ్చుకున్నాయి కావ్యకి. మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. వినోద్ గుండెని ఎవరో కోసినంత బాధపడ్డాడు. తన కోసం కాదు, కావ్యని ఓదార్చలేక, దివ్యకి సమాధానం చెప్పలేక. వినోద్, ఈ నిందల్ని మోయడం, చెయ్యని తప్పుల్ని నెత్తిన వేసుకోవడం నాకు మొదటి నుంచి అలవాటే. కానీ నా వల్ల ఇప్పుడు నీకు అదే ప్రాప్తించింది. ఐఎమ్ సారీ ఫర్ యూ అంది. కావ్య, నీతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు నీ బాధల్ని, బరువుల్ని, నీ కష్టాలని, సుఖాలని కూడా పంచుకోవాలి కదా. నీ సాన్నిధ్యంలో, నీ సహవాసంలో కష్టాలను నవ్వుతూ భరించే తత్వాన్ని అలవాటు చేసుకున్నాను. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? కావ్య వెక్కి వెక్కి ఏడ్చింది. అమృత భాండం ఎదురుగా ఉంటే అందుకోలేని అధమ పరిస్థితి. తనను తానే నిందించుకుంది. 2-3 సార్లు క్రాంతి కావ్య దగ్గరకు వచ్చి చూసి వెళ్ళాడు. శోభనలో ఏ మార్పు లేదు. కావ్యను చూసినట్టుగా కూడా చెప్పేవాడు కాదు శోభనతో క్రాంతి. ఒకరోజు క్రాంతిని చూసి అంది దివ్య, మామయ్య, ఐ డోంట్ లైక్ దట్ వినోద్ అంకుల్ అని. ఎందుకమ్మా? వాడు నా క్లాస్మేట్, చాలా మంచివాడు అన్నాడు. క్రాంతి మామయ్య, అతను మీ క్లాస్మేట్ కావచ్చు కానీ మంచివాడు మాత్రం కాదు. ఆ మాటలు అంటూ ఉంటే ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడేవి. అది చూసి మాట మార్చేసేవాడు క్రాంతి. ఎవరు ఏ రకంగా చెప్పినా వినోద్ గురించి ఒప్పుకునేది కాదు దివ్య. ఆమె చిన్ని మనసులో పడ్డ ముద్ర వయస్సు కానీ వాతావరణం కానీ మార్చలేకపోయింది. దివ్య పెరుగుతున్న కొద్దీ ఆమెలో వినోద్ పైన ద్వేషం, కోపం కూడా పెరుగుతూనే వచ్చాయి. శతవిధాల కావ్య ప్రయత్నించిన దివ్యకి వినోద్ పైన అభిమానాన్ని కానీ గౌరవాన్ని కానీ కలిగించలేకపోయింది. నానాటికి కావ్యలో దిగులు పెరుగుతూ వచ్చింది. వినోద్లో కూడా ఈ బాధ క్రమేణా చోటు చేసుకుంది. కావ్య పనిచేసే స్కూల్లో గుసగుసలు ఎన్నడూ కావ్య లెక్క చెయ్యలేదు. ఇరుగు పొరుగు చెవులు కొరుక్కున్నా అంత బాధపడలేదు. కానీ తన బిడ్డే తనని అనుమానిస్తూ ఉంటే, తన పెంపుడు కుక్కే తనని కరిచినంత బాధ అనిపించింది. ఎన్ని రాత్రులు మూగగా ఒంటరిగా విలపించిందో కావ్య ఆ దేవుడికే తెలుసు. ఇటువంటి విషమ పరిస్థితి ఎవ్వరికి ఎప్పుడూ రాకూడదని 1000 దేవుళ్ళకి మొక్కింది. కావ్య, స్కూల్లో వాళ్ళేదో నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారని బాధపడే బదులు ఉద్యోగం మానేయకూడదు. డబ్బుకేమీ లోటు లేదు. దివ్య కూడా ఎంఏలోకి వచ్చేసింది.
ఈ ఒక్క ఏడాది చదువైపోతే అప్పుడైనా ఆ అమ్మాయికి నిజం చెప్పి మనం కలిసి ఉండొచ్చు, ఏమంటావు అన్నాడు వినోద్. కావ్య పకపక నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు. పిచ్చి వినోద్, స్కూల్కి వెళ్ళడం మానేసినంత మాత్రాన నిందలు మాసిపోతాయా? అవి మచ్చలు, పుండు మానిన మచ్చలు మిగిలినట్టు అవి అలాగే ఉండిపోతాయి. దివ్య ఎంఏ చేసినా పీహెచ్డీ చేసినా మారుతుందనే నమ్మకం నాకు లేదు. దాదాపు 10 ఏళ్ల నుంచి చూస్తోంది నిన్ను. ఒక్కరోజైనా నోరు విప్పి నిన్ను అంకులని పిలిచిందా? నీతో మాట్లాడిందా? అది మారి నీతో మంచిగా ప్రవర్తిస్తుంది అన్న నమ్మకం నాకు లేదు. కళ్ళనీళ్లు పెట్టుకుంది కావ్య. హోప్ షుడ్ నాట్ డై. మనిషి ఆశాజీవి, ఆశలతోటే బతుకుతాడు. ఆశలు అంతరించిపోతే మనిషి జీవోత్సవమైపోతాడు. ఓదారుస్తూ తన కర్చీఫ్తో కావ్య కళ్ళు తుడిచాడు. సరిగ్గా అదే సమయానికి దివ్య యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి అసహించుకుంటున్నట్టు మొహం పెట్టి గబగబా లోపలికెళ్ళిపోయింది. కావ్యకి చెల్లున కొట్టినట్టయింది. వినోద్ కూడా కొంచెం వెనుకాడాడు కంగారు పడ్డట్టుగా. దివ్య, టిఫిన్ పెట్టనా అడిగింది కావ్య. నీకెందుకులే శ్రమ, నేను పెట్టుకొని తింటాను అంది. ఆ మాటల్లోని దెప్పి పొడుపుకి కావ్యకి దుఃఖం ముంచుకొచ్చింది. గిర్రున వెనక్కి తిరిగి బాత్రూంలోకి వెళ్ళి గుండె బరువు తగ్గేదాకా వెక్కి వెక్కి ఏడ్చింది. దివ్యకి తెలుసు తల్లి ఏడ్చిందని. తను అన్న మాటలకే బాధపడి ఏడ్చిందని కూడా తెలుసు. కానీ నలుగురు ఆమె గురించి, వినోద్ గురించి అలా చెడ్డగా మాట్లాడుతుంటే వినలేకపోతోంది. అంతేకాదు, తను తన తండ్రి గురించి ఏమడిగినా సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తుంది. తండ్రి ఫోటోని చూపించమంటే నా దగ్గర ఏమీ లేవు, ఫోటోలన్నీ క్రాంతి మామయ్య దగ్గరే ఉండిపోయాయంటుంది. మామయ్యని అడిగితే అతను వచ్చేదే ఎప్పుడో ఒకసారి, అప్పుడు తీసుకురావడం మర్చిపోయానంటాడు. వీళ్ళిద్దరికీ నాన్నంటే ఇష్టం లేదా? అసలు నాన్న ఏ ఉద్యోగం చేసేవాళ్ళో, వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉండేవారో, వాళ్ళందరూ ఎందుకు ఒక్కసారైనా మమ్మీని తనని చూడడానికి రాలేదు? మమ్మీ పూర్తిగా వాళ్లతో ఎందుకు తెగతెంపులు చేసుకుందో? ఈ ప్రశ్నల్లో వేటికి సమాధానాలు దొరకక తను ఎన్ని రాత్రులు ఏడ్చిందో తలుచుకున్న కొద్దీ దివ్యకి తల్లి మీద కోపం పెరిగిపోతుంది. ఆమె చరిత్రహీనంగా కనబడుతోంది. మునుపట్ల దివ్య తల్లితో మాట్లాడలేకపోతోంది. దివ్య మాట్లాడడం లేదని కావ్య మదనపడిపోతోంది. వీరిద్దరిని కలపలేక సతమతమైపోతున్నాడు వినోద్. దివ్య, నువ్వు మమ్మీతో సరిగ్గా మాట్లాడడం లేదని ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? నాకేం తెలుసు, మీకు తెలుసు. దివ్య, చదువుకున్న దానివి, తెలివైన దానివి, నువ్వు ఇలా మాట్లాడడం ధర్మమేనా చెప్పు? అదే, తెలివితేటలు ఎందుకున్నాయా అని బాధపడుతున్నాను, ఎందుకు చదువుకున్నానా అని విచారిస్తున్నాను. ఈ రెండూ లేకుండా ఉంటే ఆమె పెట్టింది తిని ఓ మూల పడుండేదాన్ని. ఆమె ఆటలకి అడ్డుగోడనై నిలిచేదాన్ని కాదు. దివ్య, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరిని దూషిస్తున్నావో తెలుసా? అరిచాడు వినోద్ కోపంతో వణికిపోతూ. ఓ, మీకు పౌరుషం వస్తుందేం నేను మా మమ్మీ గురించి మాట్లాడుతూ ఉంటే? హేళనగా అంది. ఏ కూతురు తన తల్లి గురించి అలా మాట్లాడదు. ఏ తల్లి ఎదిగిన బిడ్డని ఇంట్లో పెట్టుకొని ఇలా బహిరంగంగా ప్రేమ కలాపాలు సాగించదు. దివ్య కొట్టాలన్నంత ఆవేశంతో చెయ్యెత్తబోయి ఆపేశాడు. ఓ, అంతదాకా వచ్చిందా వ్యవహారం? మిస్టర్ వినోద్, మా అమ్మ మీద హక్కు మీరు సంపాదించగలిగారేమో కానీ నన్ను దూషించే హక్కు కానీ, నాకు నీతులు చెప్పే హక్కు కానీ మీకు లేదు. వస్తా. వెనక్కి తిరిగింది వెళ్ళిపోవడానికి. వెళ్లకుండా చేయి పట్టుకుని ఆపాడు వినోద్. ఆ పట్టు విడిపించుకోవడానికి పెనుగులాడింది కావ్య. డోంట్ బీ హిస్టీరికల్, చెప్పేది పూర్తిగా విను. మీ అమ్మ ఎవరనుకున్నావు? ఒక దేవత. ఆమె ఏదో చెప్పబోయేంతలో ఇదంతా లోపల నుంచి వింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కావ్య పరిగెత్తుకొచ్చి, వినోద్ ప్లీజ్ నువ్వేమీ మాట్లాడకు, నా మీదొట్టే అంటూ మాట్లాడకుండా తన చేతిని అతని నోటికి అడ్డం పెట్టింది. కావ్య, నన్ను చెప్పని ఆవేశంతో ఊగిపోతున్నాడు వినోద్. నో, వద్దు, నన్ను చంపుకు తినంత ఒట్టు. కావ్య కావ్య అంటూ తల పట్టుకొని కుర్చీలో కూర్చుండిపోయాడు. దివ్య విసురుగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. గుండెలు అవిసిపోయేలా వినోద్ గుండెల మీద తల ఆనించి ఏడ్చింది కావ్య. మెల్లగా తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు వినోద్. గ్లాస్లో మంచినీళ్లు తెచ్చి తాగించాడు. కాస్త ఉపశమనం కలిగింది కావ్యకి. కావ్య, తన్ను మాలిన ధర్మం తప్పని మన నీతిశాస్త్రాలే బోధిస్తున్నాయి. నీ కోరికలని, నీ జీవితాన్ని ఆహుతి చేసుకుంటూ ఆ పిల్లనలను ఎత్తికెక్కించుకోవడం అవివేకం. త్యాగానికైనా ఓ హద్దుండాలి. వినోద్, దివ్యకి ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పు, పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నీ మీద అనుమానంతో ఉన్న మనిషి నువ్వు తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటుందా? వినోద్, నన్నేం చేయమంటావు? అసలు ఆ పిల్లకి మొదట్లోనే నేను చెప్దామన్నప్పుడే నిజం చెప్పేస్తే బాగుండేది. అనవసరంగా మన త్యాగాన్ని, సహృదయతని గుర్తించకుండా ఆ పిల్ల తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దోషుల్లాగా మనం నోరు మూసుకొని పడుండడం నాకెంత మాత్రం నచ్చలేదు. నువ్వు చెప్పకపోతే ఏదో ఒకరోజు నేనే చెప్పేస్తాను అన్ని విషయాలు అన్నాడు.
వినోద్, తొందరపడి ఆ పని చెయ్యకు, సమయం చూసి నేనే చెప్తాను ప్లీజ్ అంటూ చేతిలో చెయ్యి వేయించుకుంది కావ్య. కాసేపు కూర్చొని భోంచేసి వెళ్ళాడు వినోద్. కావ్య, దివ్యలు మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ నిద్రపోయారు. ఇద్దరి మనసుల్లోనూ తుఫాన్ చెలరేగుతోంది. ఇద్దరూ మౌనంగా బాధపడుతూ ఉన్నారు. ఇద్దరి బాధ ఒకటే అయితే ఇద్దరి సమస్యలే వేరు. కాలం గడుస్తోంది. ఎంఏ ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. పరీక్షలు బాగానే రాశానంది దివ్య. కావ్య సంతోషానికి అవధుల్లేవు. ఎప్పటినుంచో దివ్యని ఒక ప్రశ్న అడగాలనుకుంటోంది కావ్య. అది దివ్య పెళ్లి గురించి. కానీ పరీక్షలు అయిపోయినప్పటి నుంచి ఒకరోజు ఫ్రెండ్ ఇంటికి లంచ్ కని, ఇంకో రోజు ఇంకో ఫ్రెండ్తో సినిమాకని, మరో రోజు అందరూ కలిసి ఎక్కడికో పిక్నిక్ అని ఇలా తిరుగుతూనే ఉన్నారు. సాయంత్రం ఇంటికొచ్చి అలసిపోయి 4 మెతుకులు తిని నిద్రపోతోంది దివ్య. నిద్రపోతున్న దివ్యని గుండెల కదుముకొని ఎంత ఎదిగిపోయింది అనుకుంటూ సంతోషంతో నిద్రపోతుంది కావ్య. నాకే నీతులు చెప్పేంతగా ఎదిగిపోయింది అని మురిసిపోతుంది. అంత నిద్రలోనూ దివ్యకి తెలుసు, తల్లి చెయ్యి ఒంటి మీద పడగానే నిద్రని ఇంకా కాస్త నటించి ఆమెకి మరింత దగ్గరగా జరిగి కౌగిట్లో ఒదిగిపోతూ ఖర్చుకుని పడుకుంటుంది. దివ్య తనని అలా పట్టుకుని పడుకోగానే ఇద్దరిలోనూ ఎంతో ఆనందం, ఎంతో తృప్తి. అమ్మని అనవసరంగా అనుమానించి అవమానిస్తున్నానేమో, వినోద్ అంకుల్ కేవలం మా మమ్మీకి ఒక మంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, శ్రేయోభిలాషై ఉండొచ్చు, నేనే వాళ్ళని అపార్థం చేసుకుంటున్నానేమో. ఆ ఆలోచన రాగానే దివ్యకి ఒంటి మీద రోమాలు నించుంటాయి. మమ్మీని ఏడిపిస్తున్న పాపానికి తానెలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అంకుల్ని బాధ పెట్టినట్లయితే ఎలా క్షమాభిక్ష వేడుకోవాలి అంటూ తల్లడిల్లిపోతుంది. అంతలోనే బయట తను వింటున్న మాటలు గుర్తుకొచ్చి ఇద్దరి మీద విపరీతమైన కోపం వచ్చి మాట్లాడడం మానేస్తుంది. కావ్య పరిస్థితి ఇంచుమించు అంతే. పిచ్చి పిల్ల, నిజం తెలియక లోకుల మాటలు విని బెంబేలెత్తిపోతోంది అనుకుంటూ తల నిమురుతూ ముఖం నిండా ముద్దుల వర్షం కురిపిస్తుంది. అంతలోనే ఎంత ఇతరుల మాటలు విన్నా, పుకార్లు విని మనసు పాడైనా తను చెప్పేది వినకుండా తను చెప్పేది కూడా వినిపించుకోవాలి కదా. పెద్దవారు అనే మర్యాద లేకుండా వినోద్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మర్యాద అవునో కాదో తెలుసుకోలేదా? తన శిక్షణలో నేర్చుకున్నది అంతేనా అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. ఏది ఏమైనా పరీక్షలైపోయినప్పటి నుంచి సరిగ్గా ఇంట్లో ఉండడం లేదు దివ్య. ఎలాగైనా ఎంత రాత్రైనా ఆ రోజు దివ్యని పట్టుకొని మందలించాలనుకుంది కావ్య. పైగా ఈ మధ్య ఎవరితోనో ఒక అబ్బాయితో ఎక్కువగా తిరుగుతోందని చెప్పాడు వినోద్. అందుకని ఆమెలో ఆదుర్ద ఇంకా ఎక్కువైంది. అతను ఎవరో ఏమిటో, ఆ స్నేహం ఎటువంటిదో దివ్యని గట్టిగా అడగాలని నిశ్చయించుకుంది. అందుకని దివ్య రాగానే ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అంటూ నిలదీసి అడిగింది. దివ్య చెప్పిన సమాధానాలు ఆమె కోపాన్ని మరింత రెచ్చగొట్టాయి. నా కథ చెప్తా, వింటావా రా అంటూ లాక్కుపోయి సోఫాలో కూర్చోబెట్టింది. ఉన్నదున్నట్టు అంతా చెప్పేసింది కావ్య. గుండెలేని భారం దించినట్లయింది. మమ్మీ, ఇంకేం చెప్పకు. అంకుల్ చెప్పినట్టు నువ్వు మామూలు మనిషివి కావు, దేవతవి. ఈ దిక్కుమాలిన దాన్ని దగ్గరికి తీసి నీడనిచ్చి ఇంతటి దాన్ని చేసిన మనిషివి. కొవ్వొత్తిలా నువ్వు కాలిపోతూ నాకు వెలుగు ప్రసాదించిన జ్యోతివి. మమ్మీ, నా కోసం నిన్ను, తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన దేవుడు అంకుల్. ఆయన్ని నేను ఎన్నోసార్లు ఎన్నో విధాల అవమానించాను, హేళన చేశాను. అయినా ఆయన నన్ను అసహించుకోలేదు. నన్ను క్షమించు మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కావ్య కాళ్ల మీద పడిపోయింది. దివ్య, ఏంటమ్మా ఇది? నీలో ఉన్న అనుమానాలని, అపోహల్ని తొలగించడానికే ఇదంతా చెప్పాను, కానీ ఆ మనసుని కష్టపెట్టడానికి కాదు తల్లి. అసలు జన్మలో ఈ సంగతి నీకు తెలియకూడదనుకున్నానమ్మా. కానీ తెలియకపోతే నువ్వు మానసికంగా నాకు రోజు రోజుకి దూరమైపోతున్నావనే బాధతో, ఇంకా దూరమైపోతావేమోనన్న భయంతో చెప్పాను. కానీ నిన్ను కించపరచాలనో, నా గొప్పతనాన్ని చాటుకోవాలనో కాదమ్మా. దివ్యని కౌగులించుకొని తల నిమురుతూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది కావ్య. కన్నీళ్లు ఇద్దరి హృదయాలలోని అనుమానాలని కడిగేశాయి. గుండెల నిండా ఆప్యాయత, అభిమానం నిండిపోయాయి. మమ్మీ, నా అశ్రుధారతో అంకుల్ కాళ్ళు కడగాలి, అప్పుడే నాకు తృప్తి అంది తల్లి పక్కనే ఆమెను గట్టిగా పట్టుకొని కూర్చుంటూ. దివ్య, నీ మనసును అలుముకున్న చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నావు. నా పెంపకానికి పవిత్రతని ఆపాదించావు. నాకు అదే చాలు. అది సరే, ఎవరీ రోహిత్? మంచివాడేనా? నీకు ఇష్టమేనా అడిగింది లాలనగా కావ్య. మమ్మీ, రోహిత్ BA నుంచి నా క్లాస్మేట్, తెలివైనవాడు, నేనంటే చాలా ఇష్టం. మరి నీకు? దివ్య కళ్ళలోకి చూస్తూ అడిగింది కావ్య. ఆ కళ్ళల్లో అప్పుడు 1000 క్యాండిళ్ల బల్బు వెలిగినంత తేజం కనబడింది. నీకు ఇష్టమేనన్నమాట. అయితే ఇంకేం?
వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. మమ్మీ, నాదో చిన్న కోరిక అంది తల్లి కేసి చూస్తూ దివ్య. ఏమిటో చెప్పు, ప్రేమగా అడిగింది కావ్య. నా పెళ్ళి శాస్త్రోక్తంగా జరగాలి. అలాగే, తప్పకుండా. ప్రామిస్? ప్రామిస్. చేతిలో చెయ్యేసింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ పరితప్త హృదయాలతో ఎంతో తృప్తిగా నిద్రపోయారు. ఇద్దరి మనసులలో ఒకటే ఆలోచన, ఒకరి మీద ఒకరికి గౌరవం. ఇద్దరి హృదయాలలోనూ ఒకటే ఆవేదన. ఎదుటివారి కోసం ఏ త్యాగమైనా చెయ్యాలి. తెల్లవారక ముందే గబగబా లేచి స్నానాదులు ముగించి రెడీ అయిపోయింది దివ్య. కావ్య లేచి పళ్ళు తోముకొని వచ్చేసరికి కాఫీ కప్పుతో సిద్ధమైంది. ఏమిటే ఇది, ఇవాళ వ్యవహారం తారుమారైంది. నువ్వు నాకు కాఫీ ఇస్తున్నావా? అంటే నేను ఆలస్యంగా లేచానా? నువ్వప్పుడే స్నానం కూడా చేసేసి ముస్తాబై ఉన్నావు. గడియారం వైపు చూసింది. 5:40. పొద్దున్నే ముస్తాబయ్యావు. ఎక్కడికి ప్రయాణం? నవ్వుతూ అడిగింది. దేవుడి గుళ్ళోకి. ఓ, ఏమ్మా, ఉన్నట్టుండి దేవుడి మీద అంత భక్తొచ్చింది. వరాలు కోరుకోవాలా? అవును మమ్మీ, ఒక్కటే వరం అడగాలి. అది ముందే ఇచ్చేశాడు కదా. నువ్వు కోరుకున్న రోహిత్తోటే నీకు పెళ్ళవుతుంది. ఇంకా? అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే, వెళ్ళిరా అంటూ నీలో ఈ మార్పు నాకెంతో సంతోషంగా ఉంది అంది మెల్లగా. కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న వినోద్ దివ్యను చూసి కంగారుగా లేచి నుంచున్నాడు. ఏమైందమ్మా, పొద్దునే వచ్చావు? అంతా బాగానే ఉన్నారా అన్నాడు. దూరం నుంచి అతన్ని చూస్తూ నడిచొస్తున్న దివ్యకి అతను నిజంగానే దేవుడిలా కనిపించాడు. ఆ ఇల్లు ఒక దేవాలయంలా కనిపించింది. అరవిందుడు మరో జన్మెత్తి వినోద్ అంకుల్గా పుట్టలేదు కదా అనుకుంది. ఆమె నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. ఏకధాటిగా కళ్ళ నుండి కారుతున్న ఆ అశ్రుధారను ఆపలేకపోతోంది దివ్య. అంకుల్, నన్ను క్షమించండి. నా కన్నీటితో మీ పాదాలను కడిగి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని వచ్చాను అంటూ అతని పాదాలపై పడిపోయింది. భుజాలు పట్టుకుని లేవనెత్తాడు వినోద్. పిచ్చి పిల్ల, ఏం జరిగింది అంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు. బహుశా కావ్య అంతా చెప్పేసి ఉంటుంది అన్న అనుమానంతో. అంకుల్, వెక్కిళ్లతో మాట సరిగ్గా రావడం లేదు, కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె గుండెలో చెలరేగుతున్న తుఫాన్ని అర్థం చేసుకున్నాడు వినోద్. షణ్ముగాన్ని పిలిచి దివ్యకి కాఫీ తెమ్మన్నాడు. ముందు రిలాక్స్ అవ్వమ్మా, టేక్ ఇట్ ఈజీ అంటూ వీపు రాసి బుజ్జగించాడు. షణ్ముగం తెచ్చిన కాఫీ కప్పుని దివ్యకు అందించి తాగు అంటూ దగ్గర నుంచున్నాడు. అతని మాటల్లోని వాత్సల్యం, అతని ప్రవర్తనలోని మాధుర్యం, అతని హృదయంలోని ఆప్యాయత దివ్యని మరో లోకాల్లోకి తీసుకుపోతున్నాయి. అతని మనసే ఒక మందిరంలా అనిపించింది. అయితే అందులో అతను ప్రతిష్ఠించుకున్న దేవతని తను లాగేసింది. అయినా ఎంత సహనం తన పట్ల, ఎంత అభిమానం! తలుచుకున్న కొద్దీ తన ప్రవర్తనకి తనకే సిగ్గువేయడమే కాకుండా తన హృదయం కరిగిపోయి కట్టలు తెగిన ప్రవాహంలా దుఃఖం ముంచుకొస్తోంది. చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మ కోప్పడిందా? లాలనగా అడిగాడు. కాదు మరి. అతని కళ్ళల్లోకి చూసింది. అతని నయనాలు అమృతాన్ని వర్షిస్తున్నాయి. ఆ కళ్ళల్లో పితృవాత్సల్యాన్ని చూడగలిగింది దివ్య. మెల్లగా గొంతు సవరించుకొని మాటలు కూడగట్టుకొని అంది, అంకుల్, పెళ్లి చేసుకోవాలి అని. పకపకా నవ్వాడు వినోద్. ఆ నవ్వులో వనంలోని పూలన్నీ విరిసినట్టున్నాయి. పున్నమి జాబిల్లి పుట్టి వెన్నెలనంతా ఒక్కసారి విరుజిమ్మినట్లయింది. పెళ్లి చేసుకోవడానికి ఇంత సందేహం ఎందుకు? అమ్మ కాదందా అడిగాడు. అమ్మని ఇంకా అడగలేదు. మరి కాదంటుందేమోనని భయమా? అమ్మ నీ మాట కాదని ఎన్నడూ అనదమ్మా. ఆమె పంచప్రాణాలు నువ్వే. నీ శ్రేయస్సే ఆమె లక్ష్యం. కానీ అంకుల్, ఈ విషయంలో నేను ఒప్పిస్తాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. చేతిలో చెయ్యేశాడు. అంకుల్, దైవ సాన్నిధ్యంలో జరిగే పెళ్లికి ముహూర్తాలు చూడక్కర్లేదంటారు. గుళ్ళో పెళ్ళైతే రేపైనా చేసుకోవచ్చుగా? వినోద్ నవ్వుతూ, అంత తొందరగా ఉందా? అవును. సరే అయితే మమ్మీతో ఒకసారి మాట్లాడి. అంకుల్, మమ్మీ అన్నింటికీ ఒప్పుకుంది. ఒకసారి మీతో చెప్పి ఏర్పాట్లు చేయించమంది అంది కొంటెగా చూస్తూ. అలాగా, అయితే రెడీ అంటూ షణ్ముగాన్ని పిలిచి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి రేపు పెళ్ళుందని కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యమని చెప్పు అన్నాడు. దివ్య, మరి నీ ఫ్రెండ్స్ అందరూ రావద్దు? వాళ్ళని పిలవాలి కదా భోజనాలకి. ఎంతమంది వస్తారు? బాగా కావాల్సిన వాళ్ళు తప్ప ఎక్కువ మంది రారంకుల్. అయినా అలా ఊరందరినీ పిలవడం అనవసరం. కరెక్ట్ మై చైల్డ్, నేను అలాగే అనుకుంటాను. దివ్య, ఇవాళ నా చరిత్రలో ఎంతో సుదినం. నువ్వు నన్ను అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడావు. రేపు నీ పెళ్ళికి నీకేం కానుక కావాలో చెప్పు అన్నాడు ప్రేమగా దివ్య తల నిమురుతూ. రేపే అడుగుతాను, తప్పకుండా. నేను అడిగిన బహుమతి నాకు ఇవ్వాలి అంది దివ్య నవ్వుతూ. ఓ ఎస్, నీ ఇష్టం అన్నాడు ధీమాగా. యుద్ధంలో గెలిచినంత సంతోషంగా ఉంది వినోద్కి దివ్య
తనకి తానుగా వచ్చి ఇంత చక్కగా మాట్లాడడం. కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. దివ్య చెప్పిందంతా విని తృప్తిగా నిట్టూర్చాడు రోహిత్. రోహిత్ తల్లిదండ్రులు దివ్యని ఆమోదించినా కావ్యపైనున్న దుష్ప్రచారాన్ని అంగీకరించలేకపోయారు. నువ్వెళ్ళు దివ్య, మిగిలిందంతా నేను చూసుకుంటానులే అన్నాడు రోహిత్. అక్కడి నుంచి సంతోషంతో తిరిగొచ్చింది దివ్య. పట్టలేని ఆమె సంతోషాన్ని చూసి ఏంటమ్మా మహా ఇదైపోతున్నావు అంది. చాలా రోజుల తర్వాత తల్లి ముఖంలో సంతోషాన్ని తృప్తిని చూడగలిగింది దివ్య. పట్టు చీరలో తలంటు పోసుకుని జుట్టారబెట్టుకుంటున్న తల్లి ఎంతో అందంగా కనిపించింది. యవ్వనంలోని వంపు సొంపులు పూర్తిగా పోలేదు. మధ్య వయస్కులోని ఆ అందం ఏదో కొత్తగా కనిపించింది దివ్యకి. అయినా ఏదో లోటు ఆమె మొహంలో గమనించింది. అది ఉండకూడదు అనుకుంటూ నవ్వుకుంది. దేవాలయంలో రేపు అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతుందటమ్మా, ఎంత బాగుందనుకున్నావు గుడి అంది. ఆహా అంది నవ్వుతూ. మర్నాడు గుళ్ళో మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పక్కన అలివేలు మంగమ్మ ఒయ్యారంగా నుంచుంది. ఆ ఆది దంపతుల సమక్షంలో వేదమంత్రాల మధ్య కూర్చున్నారు దివ్య, రోహిత్. వారి వెనకే నుంచునున్నారు కావ్య, వినోద్లు. దివ్య రోహిత్ చెవిలో ఏదో చెప్పింది. రోహిత్ పురోహితుని చెవిలో ఏదో చెప్పాడు. అతను దివ్య చేతికి కుంకుమబరిని అందించాడు. దివ్య లేచి నుంచుని బోసిగా ఉన్న కావ్య నుదుటి మీద బొట్టు పెట్టింది. దివ్య ఏం చేశావు? తుడుచుకోపోయింది కావ్య. దివ్య ఆమె చేతిని పట్టుకొని ఆపింది. వినోద్ ఆశ్చర్యంగా చూశాడు. రోహిత్ వినోద్ చెయ్యి పట్టుకుని పీటల మీద కూర్చోబెట్టాడు. దివ్య కావ్య చెయ్యి పట్టుకుని వినోద్ పక్కనే కూర్చోబెట్టింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన షాక్లా అనిపించింది ఇద్దరికి. ఏమిటిదంతా అన్నాడు వినోద్. అంకుల్, నిన్న మీరు నాకు పెళ్లి కానుకగా నేనేది అడిగితే అది ఇస్తానన్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, నాకు నాన్న కావాలి అంది. వినోద్ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. అమ్మా, నా పెళ్ళి శాస్త్రోక్తంగా చేస్తానని ప్రామిస్ చేశావు. నాన్న లేకుండా కన్యాదానం ఎలా చేస్తావమ్మా అంది. గుడ్లు తేలేసింది కావ్య. కానివ్వండి అన్నాడు రోహిత్. భజంత్రీలు మోగాయి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటూ లేవండి లేవండి తాళి కట్టండి అంటూ మంగళసూత్రాన్ని వినోద్కి అందించాడు పురోహితుడు. వినోద్ కంగారుగా చూశాడు. కావ్య అయోమయంగా చూసింది. కానివ్వండి అరిచాడు పురోహితుడు. కావ్య మెడలో 3 ముళ్ళు వేశాడు వినోద్. 4 హృదయాలు వర్షించాయి. నాన్న, నన్ను మన్నించండి అంది దివ్య వినోద్ చెవిలో నెమ్మదిగా. వినోద్ దివ్య నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. లేవండి అంటూ వినోద్ని కావ్యని లేచి నుంచోమన్నారు పురోహితులు. మంత్రముగ్ధుల్లా లేచి నుంచున్నారు ఇద్దరు. ఆ స్థలంలో రోహిత్, దివ్య కూర్చున్నారు. అయ్యా పెళ్ళికొడుకు గారు, మీరిప్పుడు కన్యాదానం చెయ్యాలి అంటూ వినోద్కి చెప్పాడు పురోహితుడు. కావ్య చెంబుతో నీళ్లు పోస్తూ ఉంటే వినోద్ రోహిత్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. అమ్మా, నా పెళ్లి శాస్త్రోక్తంగా చేయించినందుకు థ్యాంక్స్ అంది దివ్య. దివ్య తన కోసం తన కళంకాన్ని తుడిచిపెట్టడానికే దేవతలు పంపిన దేవదూతలా అనిపించింది కావ్యకి. 2 చేతులు జోడించి నమస్కరించబోయింది. కాదు, ఆశీర్వదించాలి అన్నాడు వినోద్. కావ్య దివ్యని కౌగిలించుకుని మనసారా ఆశీర్వదించింది. వినోద్, రోహిత్లు కరచాలనం చేసి కౌగిలించుకుని ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. ఆ మామ అల్లుడు స్నేహితుల్లా. భోజనాలయ్యాయి. మమ్మీ, ఇంకొక్కటే మిగిలింది అంది. ఏమిటది అంది కంగారు పడుతూ కావ్య. ఆ రోజున దివ్య తనకి తల్లిలాగా, తను బిడ్డలాగా అనిపిస్తోంది. తను బిడ్డకి పెళ్లి చేయడం కాదు, బిడ్డే తనకి పెళ్లి చేసింది. ఏమీ లేదు మమ్మీ, చెప్పానే దేవాలయంలో అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతుందని, మనం అక్కడికి వెళ్ళాలి అంది. ఓ పదండి అంది సంతోషంగా. వినోద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే కూర్చుంది కావ్య. వెనక సీట్లో కూర్చున్నారు దివ్య, రోహిత్లు. అంకుల్, మీరు వెనక్కి రండి, నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు రోహిత్. నిజానికి ఆ ఆనందంలో వినోద్ డ్రైవ్ చేయలేకపోతున్నాడు. స్టీరింగ్ వదిలేసి వెనక సీట్లో కూర్చున్నాడు. కావ్య వెనక్కొచ్చేసింది. దివ్య ముందుకెళ్ళింది. కారు ఆపాడు రోహిత్. దివ్య దిగి తలుపులు తీసింది. ఏమిటి, ఇక్కడెందుకు ఆపారు అడిగింది కావ్య. రండి అంటూ వినోద్ చేయి పట్టుకొని లోపలికి నడిపించాడు రోహిత్. మమ్మీ, ఈ దేవుడుండే దేవాలయం ఇదే. ఈ దేవాలయంలో అమ్మవారి ప్రతిష్ఠ ఈరోజే అంటూ కావ్యని చేయి పట్టుకొని నడిపించి వినోద్ పక్కగా నుంచోబెట్టింది. గుండె మీద మంగళసూత్రాలు దగదగా మెరుస్తుంటే సిగ్గుతో తల వంచుకుంది కావ్య. షణ్ముగం భార్య చేత వీళ్ళ నలుగురికి దిష్టి తీయించాడు. కావ్య కళ్ళ నిండా నీళ్లే. అవి దుఃఖాశ్రువులు కావు, ఆనంద భాష్పాలు. మమ్మీ టాటా, తర్వాత కలుస్తాం అంటూ రోహిత్ చేయి పట్టుకొని బయటికి నడిచింది దివ్య. దివ్య, ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది అయోమయంగా కావ్య. మనింటికి. ఉండు, నేను వస్తాను.
నో మమ్మీ, నువ్వు మీ ఇంట్లో ఉండు, బాయ్ బాయ్ నాన్నగారు, బాయ్ అంటూ ఇద్దరికీ పాదాభివందనం చేసి ముందుకు నడిచింది దివ్య. దివ్య అంటూ అడుగులు ముందుకు వేస్తున్న కావ్య చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు వినోద్. తూలి అతని గుండెల మీద వాలిపోయింది కావ్య. పరస్పర ఆలింగనంలో తడిసి ముద్దై ప్రేమ స్నానాలు చేశారు ఇరువురు. దాదాపు 2 దశాబ్దాలు గుండెలో ఇమిడి నలిగిపోతున్న మమతాను రాగాలు ఒక్కసారి ఉప్పెనగా ఉప్పొంగి బుసలు కొట్టాయి. నిక్షిప్తంగా అంతరాంతరాలలో ఎక్కడో దాక్కున్న ప్రేమాగ్ని చల్లారి గడ్డకట్టి మంచు ముద్దలా అయిపోయింది ఇన్నేళ్ళు. ఒక్కసారిగా ఈ శరీరాల వెచ్చదనంలో అది కరిగి కుంభవృష్టిని కురిపించింది. ఆ అమృతధారల్ని జుర్రుకుంటూ ఆనందసాగరంలో ఈదుకుంటూ తన్మయత్వంలో తేలిపోయారు కావ్య, వినోద్లు. వీరి కలయిక అమోఘం. ఆ మధుర క్షణాలు మాటల కందని ఆణిముత్యాలు. ఆ అనుభవం అరచేతిలో ఉన్న అమృత భాండం. ఆ బంధం పాలు నీరులా కలిసిపోయిన విడదీయలేని అనుబంధం. అదే జీవిత పరమార్థం. అదొక దివ్యమైన అనుభూతి, అద్భుత కావ్యం. ఈ కావ్య కథనానికి అంతులేదు, సాగుతూనే ఉంటుంది సృష్టి జరుగుతున్నంత వరకు. మలయమారుత సమీరంలా, మధుమాసపు కోయిల గానంలా. శుభం. నా కథ వింటావా? నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.